నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు, అన్నీ రావట్లేదు. బికాజ్ ఆఫ్ మై సన్స్, బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నాను నేను. ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను, సిద్ధం, రెడీ. మదర్ ప్రామిస్లో ఏం టెలింగ్ ఉన్న తల్లి సాక్షిగా అటుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగ్మింగుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, ఎప్పుడో వాడిని నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుగుడితో చంపాననుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్ళి జైల్లో పడేయండి.